రైట్. ఒక్క ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు మొత్తం తెలంగాణ బీజేపీలో అటు తెలంగాణలో ఒక దుమారాన్ని లేపుతా ఉంది. అది ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ చేసిన ఒక్క ఫేస్బుక్ పోస్టు. కొత్తగా అపాయింట్ అయిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిసి అతనికి కంగ్రాచులేషన్స్ చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. దీని మీద ఇప్పుడు మొత్తం బీజేపీ పార్టీలో అందరిలో ఇంటర్నల్గా ఉన్న అంత భావజాలం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అదేందనేది మీరే చూడొచ్చు. ఇది ధర్మపురి అరవింద్ కొత్తగా అపాయింట్ అయిన సివి ఆనంద్ డీజీపీని కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిండు. దీనికి సంబంధించిన కామెంట్స్ ఒకసారి కింద చూస్తే అసలు తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న బీజేపీలో ఉన్న చర్చలు ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఈయన ఏం రాసిండి క్యాప్షన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని రాసిండు. ఇవి వచ్చిన కామెంట్లు చూడొచ్చు. ఒక పక్క బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు నడుస్తుంది, మరో పక్క నువ్వు డీజీపీ గారిని కలిసినావు అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద డౌటే చిక్కింది. డీజీపీ గారిని కమ్మడానికి వెళ్ళారా? అలా అయితే ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినట్టే కావచ్చు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఉసురు తగులుతుంది నీకని ఒక కామెంట్. ఇంకోటి చూడొచ్చు. బండి సంజయ్ సిగ్గుశరం ఉన్నదా? తప్పు చేయనప్పుడు ముందస్తు బెయిల్కు అప్లై ఎందుకు చేసుకున్నావు? సిగ్గుశరం ఉంటే పదవికి రాజీనామా చేయని భూపతి దయాకర్ గౌడ్ ఒక కామెంట్ చేసిండు. ఇక్కడ యూసఫ్ చూడొచ్చు. అరవింద్ నువ్వు మనిషివా పశువా? బండి సంజయ్ కొడుకు ఒక కుటుంబానికి అన్యాయం చేస్తే విమర్శించేది పోయి ఇంట్లో కూర్చుంటావారా లోఫర్? అదే వేరే కులస్తులు ఎవరన్నా ఉంటే రోడ్డు మీదకి వచ్చి అరుస్తుండ్రి కదరా. అదే మీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే నిద్రపోతుంటివి. నీ బతుకులో నీ జన్మలో ఇలాంటి కొడుకులు తెలంగాణలో ఎలా పుట్టారని ఒక కామెంటు. సరే, ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు. రాము అరవింద్ ఒక మహిళకు అన్యాయం జరిగితే నోరు లేస్తలేదు, ఉన్నదా నీకు ఏమైనా కొంచెం అని ఇంకొకరు. ఇక్కడ ఇట్లా రకరకాల కామెంట్లు అన్నీ వచ్చినాయి. అసలు ఇలాంటి తరుణంలో బండి సంజయ్కి సంబంధించి వాళ్ళ కొడుకు కేసు ఇంత తీవ్రత నడుస్తూ ఉంటే దేశమంతా కూడా ఒక చర్చగా మారిన ఈ తరుణంలో డీజీపీని పోయి కేవలం శుభాకాంక్షలు తెలిపడానికే పోయిండు అంటే ఇది నమ్మశక్యంగా లేదు. అది ఇంత క్రూజల్ టైంలో. ఎందుకంటే ఈ ఇష్యూ నడుస్తున్న టైంలో డీజీపీని కలవడానికి పోయిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఒక సంభాషణ జరపడానికి, ఏదైనా ఒక విషయాన్ని అక్కడ తెలియజేయడానికో ఏదైనా ఒకటి మేనేజ్ చేయడానికి వెళ్ళిండనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది ఏమంటా ఉన్నారు, ఇక్కడ డీజీపీని మేనేజ్ చేయడానికి డీజీపీతో ఆ ఇంటర్నల్ డిస్కషన్స్ అనేవి పెట్టి పైనుంచి సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వస్తే పోయి డీజీపీతో చర్చలు జరిపి బండి సంజయ్ కొడుకు అరెస్ట్ కాకుండా ఆపడానికి డీజీపీతో చర్చలు జరపడానికి ధర్మపురి అరవింద్ పోయిండని కొందరు. ఇంకొందరు లేదు, ధర్మపురి అరవిందే తనకు కాంపిటీషన్గా ఉన్న బండి సంజయ్ని ఇరికించడానికి అలా కొడుకును ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా బండి సంజయ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. పార్టీలో ఒక మచ్చ బండి సంజయ్ పైన ఖచ్చితంగా పడుతుంది. తద్వారా బండి సంజయ్ని అణిచివేయచ్చు పార్టీలో. అందుకే అసలు ఈ మొత్తం తతంగాన్ని కూడా తన భుజాల మీద ముందుండి మోస్తూ బండి సంజయ్ కొడుకుని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయించడానికే డీజీపీని కలిశాడని ఇంకొందరు. వాస్తవాలు ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి బండి సంజయ్ కొడుకుని ప్రొటెక్ట్ చేయడానికి డీజీపీని కలిశారని, ఇంకొకటి లేదు ఖచ్చితంగా త్వరగా అరెస్ట్ చేయడానికే ఇంటర్నల్గా డీజీపీతో డిస్కస్ చేయడానికే ధర్మపురి అరవింద్ వెళ్ళాడని. బట్ వాస్తవం ఏదైనప్పటికీ కూడా స్పందించాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంటుంది. సరే, ఇంటర్నల్గా మీరు ఎన్ని డిస్కషన్స్ అయినా పెట్టుకోండి, అది మీ వ్యక్తిగత హక్కు, మీ వ్యక్తిగత అథారిటీ, వాట్ ఎవర్. బట్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు మీరు పబ్లిక్లోకి వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఒక ప్రెస్ మీట్ మీరు నిర్వహిస్తున్నారా లేదా? అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తున్నారా లేదా? ఎందుకంటే మొన్న చూసుకుంటే ఒక కామెంట్స్ అనేవి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. నేను ఈటల రాజేందర్ అన్న డిస్కషన్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో బీజేపీని ఎట్లా పైకి తీసుకురావాలని అంటే ఇప్పుడు ఇంత పట్టుదలతోటి మీరు బీజేపీని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారంటే ఆబ్వియస్గా మీ భారతీయ జనతా పార్టీ కానీ మీ పార్టీలోని నాయకులకు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, మచ్చ రాకుండా మీరు ప్రయత్నాలు చేస్తారు. సో మొన్న జరిగిన కామెంట్స్ను బేస్లో తీసుకొని ఇప్పుడు పోయి డీజీపీని కలిసే ఈ సంఘటనను చూసుకుంటే ఆబ్వియస్గా బండి సంజయ్కి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఎలాంటి మచ్చ రాకుండా మీరు ప్రయత్నాలు జరుపుతున్నారనేది మొత్తం అన్ని చోట్ల వినిపిస్తూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే చిన్న తప్పుకు కూడా ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక వ్యక్తి రాసాడు ఒక కామెంటు, మీరు చాలా స్పష్టంగా చదవచ్చు. వేరే కులస్తులు ఎవరైనా ఏదైనా చేసి ఉంటే రోడ్డు మీదకి వచ్చి అరుస్తుంటారు కదరా. ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ కులమా మతమా అని పక్కన పెడితే ఏదైనా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మనం వీళ్ళ నుండి ఎన్నిసార్లు
ఒక్కరొక్కరిగా మొత్తం నాంపల్లిలు బీజేపీ పార్టీ ఆఫీస్ మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రెస్ మీట్లు ఒకరి తర్వాత ఒకరు మైక్ లాక్కోవడం, ఒకరి తర్వాత ఒకరు అనడం, మీడియా ముందుకు వచ్చి మొత్తం అరవడం, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, మామూలు రచ్చ, మామూలు హంగామా కాదు. రాష్ట్రంలో ఏది జరిగినా సరే అది ఒకవేళ ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ లీడర్స్ ఉంటే, ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడి కొడుకు, అందులోనూ దట్టు బండి సంజయ్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కదా బీజేపీకి. మరి అలాంటివి ఆయన కొడుకే ఉన్నందుకున వీళ్ళెవరు కూడా బయటకు వస్తలేరనే చాలా స్పష్టంగా ఉంది. బట్ పార్టీ లైన్లను కొందరు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ లైన్ ఎప్పటి వరకు పనికి వస్తుంది? నిజంగా పార్టీ ఇంటర్నల్ క్లాషెస్, గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరి గ్యాంగులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఇండివిజువల్గా పడట్లేదు. ఓ ఎమ్మెల్యే ఓ మాట అన్నాడు, పాయలశంకర్ ఒక మాట అన్నాడు, లేకపోతే రఘునందన్ ఇంకో మాట అన్నాడు. ఇట్లాంటివి ఏమన్నా జరిగితే దానికి సంబంధించి పార్టీ లైను మేము మాట్లాడలేము, మేము స్పందించలేము అనాలి. బట్ ఇక్కడ ఒక ఆడబిడ్డ మాన ప్రాణానికి సంబంధించింది, ఒక ఆడబిడ్డ యొక్క జీవితానికి సంబంధించింది. ఇక్కడ పార్టీ లైన్ ఏముంటుంది? ధర్మం కదా మనకు ముఖ్యం. మీరు తీసుకున్న లైన్ ధర్మం కదా మనం ముఖ్యం. ధర్మపురి అరవింద్ గారిని అందరు అడుగుతూ ఉన్నారు. ధర్మమే ముఖ్యమైనప్పుడు ఆ అమ్మాయికి మీరు చేయబోతున్న న్యాయం ఏంటి, ఆ అమ్మాయి వైపు మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి అని కొన్ని వందల కామెంట్లు ఇక్కడ రాసుకొచ్చారు. ఈ కామెంట్లలో ఒక్కదానికైనా సమాధానం చెప్పండి. ఒక పోస్ట్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇంత అద్భుతంగా పోస్ట్ పెట్టుకొని ఇంత కలర్ఫుల్ బొకే తీసుకుపోయి ఒక పుష్పగుచ్చాన్ని మీరు సమర్పించారు. కొన్ని వందల కామెంట్లు, ఒక్కటన్నా మంచి కామెంట్ దొరుకుతుందని వెతికితే ఒక్కటి లేకపోయి. అంటే సమాజం ఏమనుకుంటుంది, వ్యవస్థ ఏమనుకుంటుంది అన్న కనీస ఇంకిత జ్ఞానం వీళ్ళకు లేకపోవడమే ఒక దౌర్భాగ్యం అని దాని మీద కూడా పోస్టులే, దాని మీద కూడా కామెంట్లే, దాని మీద కూడా. దయచేసి ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు బయటికి రండి, స్పందించండి. ఎందుకంటే వాటెవర్ తర్వాత ఈ కేసులో దోషి నిర్దోషులు ఎవరనేది కోర్టు నిర్ణయిస్తుంది, ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందన్నప్పుడు యూ హ్యావ్ టు కమ్ అవుట్. మీరు ఖచ్చితంగా బయటికి రావాలి, వచ్చి దాని మీద స్పందించాలి. మీకున్న సమాచారం మేరకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క వివరణను ఇవ్వాలి. ఎందుకంటే డీజీపీ గారిని కలవడానికి ధర్మపురి అరవింద్కు టైం ఉన్నది, పుష్పగుచ్చం ఇవ్వడానికి టైం ఉన్నది. ఆయన ఎక్కడో నిజామాబాద్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెలంగాణ డీజీపీ ఆఫీస్కి పోవడానికి సమయం ఉన్నది. ఒక 5 నిమిషాలు మీడియా ముఖంగా ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని, అట్లీస్ట్ బిజీ స్కెడ్యూల్ ఉంటే మీ హాల్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో పెట్టుకున్నా సరే ఆ ఆడబిడ్డకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగానే మేము ప్రయత్నిస్తాము, మేము పని చేస్తాము. మేము ధర్మం కోసం, దేశం కోసం కొట్లాడే వాళ్ళం. ఈ దేశంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, అది మన తెలంగాణలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి. జనాలందరూ మీకు సెల్యూట్ కొడతారు, జనాలందరూ మీకు సలాం కొడతారు. అది వదిలేసి ఇక ఒకసారి చూడండి, ఒకసారి మీరు ఈ కామెంట్ చూడొచ్చు. ఒక్కటి ఎంపీ అరవింద్ గారు, యూ హ్యావ్ టు డూ జస్టిస్ టు ది గర్ల్. ఈ అమ్మాయికి మీరు న్యాయం చేయాలి, కానీ ఇట్లా పోవద్దు, మీరు మేనేజ్ చేయొద్దు పోలీస్ వాళ్ళని. ఒక్కటన్నా మంచిగా, నువ్వు బండి పార్లమెంట్ సభ్యుల, అసెంబ్లీ సభ్యుల, మీ లీడర్ మోడీనా, గుంపు మేస్త్రినా, నా తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వండి అని ఇంకొక కామెంట్ చూడండి. ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ ఉంటే ఇక అంతే. ఇక లేదు అంటే పబ్లిక్లో ఉన్న ఒపీనియన్స్ అలాంటివి. దయచేసి వాటికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. యావత్ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తాం.